అటు చూడండి, ఎవరు వస్తున్నారు చూడండి, ఎవరై ఉంటారు? హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ ప్లీజ్, హెల్ప్ చేయండి ప్లీజ్. మనకి సాయం చేయమని అడుగుతున్నట్టున్నారు. రండి అటు వెళ్దాం, త్వరగా హెల్ప్ చేయండి. జాగ్రత్త, పట్టుకోండి, పైకి లేపండి, త్వరగా వెళ్ళండి వెళ్ళండి. వాళ్ళు ఎందుకని మనం వెంట పడుతున్నారు? నీ వెంట పడుతున్నారు, నీకు అనవసరం, త్వరగా పోనీ. అబ్జిత్, మనం వెంటనే వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్ళాలి. కమ్ ఆన్, బోట్ ఆఫ్ చేయండి, బోట్ ఆఫ్ చేయండి. మేము సిఐడి డిపార్ట్మెంట్. ఏంటి సిఐడినా? బోట్ ఆపండి, మేము సిఐడి డిపార్ట్మెంట్. బోట్ ఆపండి. ఏయ్, ఆపొద్దు, బోట్ ని వేగంగా పోనివ్వండి. ఆపారంటే చంపేస్తాను, పోనివ్వండి, చంపేస్తాను ఆపారంటే. సరే, బోట్ ఆపండి, లేకపోతే షూట్ చేసేస్తాం. బోట్ ఆపండి. నువ్వు మా నుంచి తప్పించుకోలేవు, లొంగిపో. ఓయ్, ఏం చేయొద్దు, చెప్పేది నీకే. దగ్గరికి రావద్దు, లేదంటే వీడిని చంపేస్తాను. నువ్వు కాస్త నిదానంగా ఉండు, వాడు తప్పించుకోలేడు. జాగ్రత్త, అందరూ బోట్ ని గట్టిగా పట్టుకోండి. నడపండి. ఎక్కడికి తప్పించుకోవాలి చూస్తాం? చెప్పు, సీరియస్ గా చెప్తున్నాను, నాకేమీ తెలియదు. చెప్పరా, లేకపోతే వదిలేస్తాను. చెప్పు, ముగ్గురు ఎక్కడున్నారా?
నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు. వాళ్ళు ముగ్గురు ఎలా కనిపించకుండా పోయారో నిజంగా నాకు తెలీదు, నిజమే చెప్తున్నాను. ఇలా అడిగితే ఎందుకు చెప్తారా నిన్ను? అయ్యా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నీలో నాకు నచ్చని పని ఇదే. వాడి పైకి లాగు. ప్రతిసారి ఇది నీకు బాగా అలవాటైపోయింది. సరే, నువ్వు నీకు తోచినట్టు చేసుకో, నేను నీ వంక చూడు. సార్ చెప్పు. నేను చెప్తాను సార్, చెప్తాను సార్. నీ భాగస్వామి ఒకటి తప్పించుకున్నాడు కదరా, వాడి పేరేంటి? చందన్. ఆ చందన్ గాడు ఎక్కడున్నా సరే సాయంత్రానికల్లా నాకు సరెండర్ అవ్వాలి. ఏంటి సాయంత్రం కల్లా? ముగ్గురు మనుషులు ముంబై నుంచి రిషికేశ్ వచ్చి కనిపించకుండా పోయారు. ఒకరి తల్లి తండ్రి, ఒకరి భార్య, ఒకరి అన్న. వీళ్ళందరూ రాత్రి పగలు వాళ్ళ కోసం ఏడుస్తున్నారు. నువ్వేమో నాకేమీ తెలియదని కథ చెప్తున్నావు. ఆ కాంపిటీషన్ లో నువ్వు ఇలాగేనా డాన్స్ చేస్తావు? ఒక్క నిమిషం ఫ్రెడీ, చాలా బాగా డాన్స్ చేస్తున్నావు. ఏది మళ్ళీ ఒకసారి ఆ స్టెప్ వై. ఎస్. సార్ ఫ్రెడీ, ఒక్క నిమిషం. ఈ డాన్స్ ఎలా ఉందంటే షాక్ కొట్టి కొట్టుకుంటున్నట్టుగా ఉంది. వేరే ఏదైనా ట్రై చేయి. నెమ్మది, కాస్త నెమ్మది. ఏంటి నీకేమైంది? మీ ఆవిడ చేతిలో దెబ్బలు తిన్నావా? లేదంటే నీ మెడ పట్టుకుని నేను ఇంట్లోంచి బయటకి ఎంటేసిందా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీకేం పని లేదా? ఇలా కుప్పి గంతులేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. సార్, విషయం ఏంటంటే తను డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొన్నాడంట. కామెడీ డాన్స్ లోనా? లేదు సార్, కామెడీ కాదు, సీరియస్ డాన్సే కదా ఫ్రెడీ. సీరియస్. ఇది ఇప్పుడు చేస్తున్నావే, ఇది సీరియస్ డాన్సా? సార్, తనే సీరియస్ డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొంటున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత ఆ కాంపిటీషన్ లో 3 జడ్జెస్ ఉంటారట. అచ్చా. ఆ 3 జడ్జెస్ రిజైన్ చేసేస్తారు సార్. తల బాదుకొని బయటికి వెళ్ళిపోతారు. అలాగా? ఆ 3 జడ్జెస్ నీ డాన్స్ చూసి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళారా? ఎప్పటి నుంచి నువ్వు ఈ డాన్స్ ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? చిన్నప్పటి నుంచి అలాగే డాన్స్ చేస్తాను సార్. అచ్చా. నా భార్య ముందు చేశాను, తను నన్ను పాస్ చేసేసింది. ఓ, మంచి విషయం. వెళ్ళి పంచుడు. సార్, మాకు సహాయం చేయండి, దయచేసి సహాయం చేయండి. ఏసీపీ సార్, ప్లీజ్ మీరే ఏదైనా చెయ్యాలి. వీడు నా కొడుకు, వీడిని ఎలాగైనా కనిపెట్టండి. చూడండి, మీరేం భయపడకండి. మీ అబ్బాయి ఆచూకీ మేము తప్పకుండా కనిపెడతాం. కుర్చీలు తీసుకురండి. వాడికి ఏదైనా అయితే మేమందరూ అనాథలవుతాం. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్పండి, మీ అబ్బాయి ఎప్పటి నుంచి కనిపించటం లేదు? సార్, 3 రోజులైంది. రిషికేష్కి వెళ్ళాడు. నిన్న పొద్దుట 11 గంటలకు వాడు రివర్ రాఫ్ట్కి వెళ్లే ముందు మా ఇద్దరికీ ఫోన్ చేసి మాట్లాడాడు సార్. 11 గంటలకు మీ అబ్బాయి మీకు ఫోన్ చేశాడు, అంతే కదా? అవును సార్. తర్వాత సార్, గంగా నదిలో రివర్ రాఫ్టింగ్ చేసేటప్పుడు తప్పిపోయాడు. అదెలా సాధ్యం అవుతుంది సార్? అక్కడ రోజుకి 50 బోట్ల దాకా వెళ్తాయి కదా. అందులోనూ రివర్ రాఫ్టింగ్ చేసే బోట్ అంత చిన్నది కాదు కదా. నువ్వు చెప్పింది నిజమే సార్. ఆ బోటు మొత్తం కనిపించకుండా పోయింది. ఏంటి? ఆ బోటే కనిపించకుండా పోయింది? అవును సార్. ఆ తర్వాత ఫోన్ ఏమి రాలేదా? 24 గంటలయింది. వాడు ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. తర్వాత వాడు హోటల్కి కూడా వెళ్ళలేదట. సార్, నాకు ఏమనిపిస్తుందంటే నా కొడుకేమన్నా అయ్యిందేమో అని భయంగా ఉంది సార్. లేదంటే వాడు గంటకొకసారి నాకు ఫోన్ చేస్తూనే ఉంటాడు సార్. ఒక విషయం చెప్పండి, మీ అబ్బాయి రిషికేష్కి ఒక్కడే వెళ్ళాడా? తనతో పాటు తన ఫ్రెండ్స్ ఎవరూ వెళ్ళలేదా? లేదు సార్, ఇంకెవరూ వెళ్ళలేదు. ఒంటరిగానే వెళ్ళాడు. ఒక్కడే వెళ్ళాడా? సార్, ప్లీజ్ సాయం చేయండి సార్, ప్లీజ్ సార్. మీ సమస్య ఏంటి చెప్పండి. నా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. ఒక నిమిషం రెడీ, ఇలా చూడండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, మీ భర్తకి ఏమైంది? ఆయన ఇంటికి రాలేదా? ఎక్కడికి వెళ్ళారు? ఆయన రిషికేష్ వెళ్ళారు, అంతే. అక్కడి నుంచే కనిపించట్లేదు. పోలీసులు వెతికినా దొరకలేదు. రిషికేష్? మీ హస్బెండ్ రిషికేష్ లో కనపడకుండా పోయారా? అవును. వీళ్ళ అబ్బాయి కూడా అక్కడే మాయమయ్యాడట. మీ అబ్బాయి కూడానా? అవును. ఇలా చూడండి,
వీళ్ళబ్బాయి కూడా రిషికేష్ వెళ్ళాడట. రివర్ రాఫ్టింగ్ చేస్తుండగా కనిపించకుండా పోయాడట. నా హస్బెండ్ కూడా రివర్ రాఫ్టింగ్ చేయడానికి వెళ్ళారు. ఆ? ఎన్ని గంటలకు వెళ్ళారు? 11 గంటలకి. 11 గంటలకా? 11 గంటలకా? 11 గంటలకా? ఇద్దరూ ఒకే టైంకి కనిపించకుండా పోయారు. ఈ ఫోటో చూడండి. ఇతని పేరు కునాల్. ఇతను కూడా రిషికేశ్లో 11 గంటలకు కనిపించకుండా పోయాడు రివర్ రాఫ్టింగ్ చేస్తూ ఉండగా. ఇతను ఇంతకు ముందు మీరు ఎక్కడైనా చూసారా? ఇతనితో మీకు పరిచయం ఉందా? లేదు. ఒకవేళ మీ హస్బెండ్ ఇతని గురించి ఏమైనా చెప్పారా? ఇతని గురించి ఏదైనా కబుర్ చెప్పుండొచ్చు. లేదు సార్. ఒకరి గురించి ఒకరికి ఏమాత్రం పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు ఒకే సమయంలో రివర్ రాఫ్టింగ్కి వెళ్లారు, తర్వాత కనిపించకుండా పోయారు. సార్, హఠాత్తుగా మా అన్నయ్య కనపడకుండా పోయాడు. తను లేకుండా మేము బతకలేము. దాని మీద మా కుటుంబం ఆధారపడింది. ఒక్క నిమిషం. మీరేం కంగారు పడకండి. ఇంకో చేతి తీసుకురా. కంగారు పడకుండా విషయం ఏమిటో చెప్పండి. మీ అన్న ఏ ఊళ్ళో కనిపించకుండా పోయారు? రిషికేశ్లో. ఏమిటి? రిషికేశ్లోనా? ఆయన రివర్ రాఫ్టింగ్ చేయడానికి వెళ్ళారా నిన్న ఉదయం 11 గంటలకి? అవును. మీకెలా తెలుసు? మై గాడ్. చూడండి, ఈ ఫోటో చూడండి. ఇతను మీకు తెలుసా? ఇతని పేరు కునాల్. వీళ్ళ అబ్బాయి. ఇతను కూడా నిన్న ఉదయం 11 గంటలకి రివర్ రాఫ్టింగ్ చేయడానికి వెళ్ళాడు రిషికేష్కి. ఇతను కనిపించడం లేదు. తెలీదు. నా హస్బెండ్ అదే ఊర్లో అదే సమయంలో కనిపించకుండా పోయారు. అదెలా సాధ్యం? అదెలా సాధ్యమైందన్న దాని గురించే మేము ఆలోచిస్తున్నాం. మీరు మీ అన్నయ్య ఫోటో ఉంటే ఇవ్వండి. మీరు కూడా మీ హస్బెండ్ ఫోటో ఇవ్వండి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అస్సలు నమ్మశక్యంగా లేదు. ముగ్గురు వ్యక్తులు ఒకరితో ఒకరికి ఇంతకు ముందు పరిచయం లేదు. ఒకరి ముఖం ఇంకొకరు ఎప్పుడూ చూడలేదు కూడా. ఒకే రోజున ఒకే సమయంలో ఉదయం 11 గంటలకి రిషికేశ్కి వెళ్ళి అక్కడ రివర్ రాఫ్టింగ్ చేస్తూ ఉండగా ఒకేసారి కనిపించకుండా పోయారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? సార్, రిషికేశ్లో ఇది ఒక పెద్ద సమస్యగా మారింది సార్. ప్రయాణికులతో ఉన్న ర్యాఫ్ట్ హఠాత్తుగా కనపడకుండా పోయింది. అయితే ఈ విధంగా ఇంతకు ఎప్పుడైనా జరిగిందా? ఏమంటున్నారు సార్? కంప్లీట్ ర్యాఫ్ట్ ఎలా కనపడకుండా పోతుంది? నదిలో ఒక ర్యాఫ్ట్ వెనకాల ఇంకో ర్యాఫ్ట్ వెళ్తూనే ఉంటాయి సార్. ముందు వెళ్ళే ర్యాఫ్ట్కి ఏదైనా జరిగితే వెనక ఉండే ర్యాఫ్ట్కి వెంటనే తెలుస్తుంది కదా. అందువల్ల హఠాత్తుగా అలా కనపడకుండా పోయే అవకాశమే లేదు సార్. నా ఇన్నేళ్ల పోలీస్ సర్వీసులో ఇలా జరగడం నేను ఇంతవరకు వినలేదు సార్. ఒకేసారి ముగ్గురు కనిపించకుండా పోయారు. అవును సార్. ఆ ముగ్గురికి ఒకరికొకరు తెలిసిన సంగతి తెలియదు కదా, కలిసే కనిపించకుండా పోయారు. అవును సార్. బోస్, ఆ రాఫ్ట్ ఓనర్ ఏ ప్రాబ్లం చేయలేదు కదా? చేశారు సార్. మా మీద కోపంతో అరిచారు సార్. మాకు రిపోర్ట్ చేయడానికి ఆయన వచ్చారు సార్. ఆ సమయంలోనే ముంబైకి చెందిన ముగ్గురు కనపడకుండా పోయినట్టుగా మాకు తెలిసింది సార్. ఆ ముగ్గురు కాకుండా రాఫ్ట్లో ఇంకెవరు లేరా? ఎందుకంటే ఒక రాఫ్ట్లో 7 నుండి 8 మంది వెళ్ళొచ్చు కదా. అవును సార్. అయితే ఆ రాఫ్ట్ లో మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు ముగ్గురు కూడా 3 ర్యాఫ్ట్లు కావాలని చెప్పారు సార్. ఒకవేళ ముగ్గురు ఆ రాఫ్ట్ తీసుకొని పారిపోయారేమో? అవును సార్, అలా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనం ఇంకొంచెం దూరం వెళ్ళామంటే ఆ నది ఉన్న చోటు వస్తుంది సార్. పక్కనేనా? పక్కనే సార్. ఇక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. అదిగో చూడండి సార్, అదే ఆ ర్యాఫ్ట్ షాప్. అంతే సార్. మీ పూజ ఇంతటితో అయిపోయింది. మీకొచ్చిన సమస్య వెంటనే సమసిపోతుంది. మీ వ్యాపారం కూడా ఇంతకు ముందులాగే బాగా సాగుతుంది. రాజేందర్ సార్, ముంబై నుంచి సిఐడీలు వచ్చారు. చాలా సంతోషం, మీరు వచ్చేశారు. ఇంతవరకు ఎవరు దొరకలేదేంటా అని ఆలోచిస్తున్నాను. కొంతమంది చిక్కుకోవడానికి సమయం పడుతుందిలేండి. సరే, ముంబై నుంచి వచ్చిన ముగ్గురు కనిపించకుండా ఇక్కడే పోయారని మాకు తెలిసింది. మేము వెంటనే వచ్చేసాం. ఇంకేంటి ఇన్స్పెక్టర్ పవన్, నా రాఫ్ట్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంతవరకు ఏ సమాచారం దొరకలేదు సార్. మరి అందులో వెళ్ళిన వాళ్ళ సంగతి తెలిసిందా? రాజేందర్ సార్, ముందు మీరు మాకు విషయాన్ని చెప్పండి. రాఫ్ట్ కోసం మీ దగ్గరికి వచ్చిన ముగ్గురు విడివిడిగా వచ్చారా లేక ఒకటిగా వచ్చారా చెప్తారా? ముగ్గురు కలిసే వచ్చారు సార్. అంటే ఒకటిగా కలిసి వచ్చారనమాట. ఒకరికొకరు మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నారు. అయితే ఒకరికొకరు బాగా తెలుసు అన్నమాట. బాగా తెలిసిన వాళ్ళే సార్.
కానీ విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటున్నారు వాళ్ళ ముగ్గురికి ఒకరొకరు తెలియదట. ఈయనే కొత్తగా చెప్తున్నారు. ఆ ముగ్గురులో ర్యాఫ్ట్ ని ఎవరు బుక్ చేశారు? ఎవరి పేరున రిజిస్టర్ అయింది? చివరిగా 4వ వ్యక్తి ఒక ఆయన వచ్చాడు. ఏంటి అంటే ఆ 4వ వ్యక్తి రాఫ్ట్ బుక్ చేశాడనమాట? ఎవరు? అతని పేరు అడిగితే దంతేరా అన్నాడు. అతనే ఆ ముగ్గురిని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ సంఘటనలో ఇంకో వ్యక్తికి సంబంధం ఉందా? మరి ఈ విషయాన్ని మాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? నేను ఏ విషయాన్ని దాయలేదు. మీరు ఎప్పుడు చూసినా ఆ ముగ్గురు గురించే కదా అడుగుతున్నారు. నేను ఆ ముగ్గురు గురించే చెప్తున్నాను. ఓ అయితే ఆ దంతెర రాఫ్ట్ ని ముందుగా బుక్ చేయడానికి వచ్చుంటాడు. అవును సార్, ముందు దంతేరా వచ్చాడు. తర్వాత మీరంతా ఇక్కడే ఉండండి, నేను ఓకే వెళ్ళండి. గుడ్ మార్నింగ్ రండి సార్. సార్, నా పేరు దళితేరా. మేము ముగ్గురం ఫ్రెండ్స్ సార్. మేమంతా గంగలో రివర్ రాఫ్టింగ్ చేయాలనుకుంటున్నాం. తప్పకుండా ఈ రిజిస్టర్లో మీ ముగ్గురు పేర్లు ఫిల్ చేయండి. పేరు, ఫోన్ నెంబర్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉంటున్నారు. అవన్నీ కంపల్సరీయా సార్? అవును సార్, కంపల్సరీ. ఓకే. అతనే అన్ని ఫిల్ చేశాడా? మరి ఆ విషయం మాకు ముందుగానే చెప్తే అతను వెంటనే పట్టుకునే వాళ్ళం కదా. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. మీ సంగతి తర్వాత చెప్తాను. ఒక్క నిమిషం సార్. రాజేంద్రన్ సార్, మీ పూజ పూర్తయిపోయింది. నాకు ఇవ్వాల్సిన దక్షిణ ఇచ్చేస్తే నేను మీ దక్షిణ ఇచ్చేస్తాను, ఉండండి. ఇదిగోండి సార్. వీళ్ళు ఎక్కడుండేవాళ్ళు? శంకర్ ప్యాలెస్ హోటల్. థ్యాంక్ యూ. అలాగే సార్, పదండి. సరే, రాఫ్ట్ చూడడానికి చాలా పెద్దదిగా ఉంది కదా. దీని అలా మాయం చేయడం అంత ఈజీ కాదు. ఇలాంటి పెద్ద రాఫ్ట్ని మాయం చేయాలంటే వీటి గాలిని తీసేసి మొత్తం ఫోల్డ్ చేసి పెట్టాలి. అదంత పెద్ద విషయమేం కాదు. ఆ రాఫ్ట్ ఎక్కడ ఫోల్డ్ చేసి పెడతారు. అలాగే ఏం జరిగింది? వాడికి ప్రాణం లేదు. కాపాడండి, త్వరగా రండి, కాపాడండి,
ఈ హోటల్లోనే కదా దంతెరా స్టే చేసింది? అవును సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నేను సబ్ ఇన్స్పెక్టర్ పవన్ని. వీళ్ళు ముంబై సిఐడి డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. సిఐడి? మీ హోటల్లో దంతెరా అనే పేరు మీద ఒక ఫారినర్ స్టే చేశాడు. ఎందుకంటే తను ఇండియన్ కాదు, బట్ తన బయటవాడు. ఎంతో తెలివైన వ్యక్తి. అతని కారణంగా చాలా మంది మాయమయ్యారు. అరే అతన్ని మేము వెతుకుతున్నాం సార్. ఏంటి? బిల్ సెటిల్ చేయకుండా వాడు పారిపోయాడు. పారిపోయాడా అంటే చెక్అవుట్ చేయలేదా? చెక్అవుట్ చేస్తుంటే మేము తన్ను వదిలేవాళ్ళమా? వాడు లగేజ్ వదిలేసి పారిపోయాడు. ఎప్పుడు? 2 రోజులు అయిపోయింది సార్. సార్ వాళ్ళిద్దరూ కూడా 2 రోజుల నుంచి కనబట్టలేదు. సార్ వాళ్ళు పారిపోయిన రోజే అప్పటి నుండి టాంటరా కూడా కనిపించట్లేదు. సార్ వాడెవడో కానీ చాలా పెద్ద గేమ్ ఆడాడు. ఆ ముగ్గురిని రాఫ్ట్లో ఎక్కడ తీసుకెళ్లాడో తెలియడం లేదు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. వాడి లగేజ్ ఎక్కడుంది? రూమ్ లోనే ఉంది సార్. ఈ రోజు కూడా మేము వాడిని వెతకడానికి మనుషులు పంపించాం. పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాం. మరి ఎందుకని ఇన్ఫార్మ్ చేయకుండా ఉన్నారు? మేము వెంటనే ఆ లగేజ్ చూడాలి. 1 minute. హలో, ఏమంటున్నారు? సరే సార్, సరే అలాగే. ఇప్పుడే వస్తాం సార్. లేదు, వెంటనే వచ్చేస్తాం సార్. సరే 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 వచ్చేస్తాను సార్. ఏమైంది? అదేమిటంటే ర్యాప్ట్ దొరికింది సార్. అది దానికదే కొట్టుకుని వచ్చిందట. దాంట్లో ఒక శవం ఉందట. రాఫ్ట్లో శవమా? అవును సార్. నువ్వు వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పు. మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి. మేము ఆ రూమ్ని చెక్ చేసి వస్తాం. ఓకే సార్. నేను బయలుదేరుతాను సార్. నేను వెళ్ళిన వెంటనే కాల్ చేస్తాను. ఓకే, వచ్చి ఆ రూమ్ని చూపించండి. రండి సార్. ఇదే సార్ టంటెరా రూమ్. ఈ రూమ్ లో ఉన్న వస్తువులు ఎక్కడొక్కడే ఉన్నాయి కదా? అవును సార్, మేము ఒక్కసారి రూమ్ ని క్లీన్ చేసాం. ఓకే, వాడి లగేజ్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ. సార్ తను సలూన్ లగేజ్. సార్ ఇక్కడ ఇన్ని విగ్స్ ఉన్నాయేంటి? ఈ దంటేరా అసలు డంటేరా కాదని నమ్మకం కలగడం లేదే. డైలీ ఒక్కొక్క వేషంలో తిరుగుతూ ఉంటాడు అనుకుంటా. ఈరోజు డంటేరా, రేపు మంటేరా, రేపు తంతారా. సార్ దీన్ని చూసారా? డ్రగ్స్. ఇది టంటేరా పాస్పోర్ట్. పంకజ్, ఏమైంది? సార్ నన్ను నేనే చూసి బెదిరిపోయాను. పంకజ్, ఇది తమాషాలాడే సమయం కాదు. ముగ్గురి ప్రాణాల ఆపదలో ఉన్నాయి. సారీ సార్. ఇతని శరీరం పైన గాయాలేవి కనబడడం లేదు. దెబ్బలేవి లేవు. మెడ మీద గొంతు కూడా పిసికినట్టుగా లేదు. ఇతని చెప్పులకి బురద అంటుకునుందే. ఈ చెప్పుకు చూడు. ఏం తమ్ముళ్ళు, నది ఒడ్డున ఏం చేస్తున్నారు? ఇది చూడండి. బాగా చూడండి సార్. ఇతని చెప్పులకి బురద కూడా అంటుకుని ఉంది. బురద ఇతని చెప్పులకు అంటుకుని ఉంది. ఇతను బురద ఉండే ప్రాంతం నుంచి పరిగెత్తుకుని వచ్చాడనిపిస్తోంది. ఓకే సార్. అది కాకుండా ఇతను లైఫ్ జాకెట్ కూడా వేసుకున్నాడు. దీన్ని మనం తీయాలి. కొంచెం సాయం చేయండి. బాడీని కొంచెం తిప్పండి.
దయా ఇలా చూసావా, ఇక్కడ బుల్లెట్ తగిలింది. కొంచెం ఎత్తండి. ఫస్ట్ తనని షూట్ చేశాక చనిపోయిన తర్వాత తనకి లైఫ్ జాకెట్ని తొడుగుంటారా? శవాన్ని ఎందుకు దాచిపెట్టి ఉంచారు? ఒకవేళ ఇలా జరిగిందేమో, తనని షూట్ చేసిన తర్వాత తను పారిపోతూ ఉండొచ్చుగా. పారిపోయేటప్పుడు తను ఈ రాఫ్ట్ ని చూసి ఉండొచ్చు. ఈ రాఫ్ట్ లో ఉన్న లైఫ్ జాకెట్ ని చూసి దాన్ని తను వేసుకోవాలనుకుని. అయ్యుండొచ్చు. ఇంకెక్కడైనా గాయాలయ్యాయేమో చూద్దాం. దయా, ఇతనికి కాలు మీద కూడా బుల్లెట్ గాయమైంది. ఇదిగో ఇదే, బాగా చూడండి. ఆ హంతకుడు ఎవడో కానీ తన కాలు మీద కూడా షూట్ చేశాడు. ఇతని చెయ్యి ఏదో రాయి మీద పడినట్టుగా అనిపిస్తోంది, అందువల్ల దెబ్బ తగిలి ఉంటుంది. ఓరి దేవుడా, నాకు ఇంత పెద్ద అన్యాయం చేసావెందుకు? అమ్మా చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు కాస్త కొంచెం శాంతించండి. నా కొడుకుని ఎందుకు ఇలా దూరం చేశావు? నా కొడుకుని వాళ్ళు చంపేశారు. చేతులు పెట్టద్దు. నా కొడుకుని ఎందుకు వాళ్ళు చంపేశారు? వీడు చాలా కష్టపడి ఇప్పుడే సంపాదిస్తూ మొదలు పెట్టాడు. ఇన్నిలా అన్యాయంగా చంపేశారే. అమ్మా ఊరుకోండమ్మా. దీన్ని నేను ఎలా భరించను? వీడే ఆ దుర్మార్గుడు. వీడే నా కొడుకుని అన్యాయంగా హత్య చేశాడు. నా కొడుకు వీడి దగ్గరే పనిచేశాడు. ఇప్పుడు నా కొడుకుని వీడు చంపేశాడు. వీడిని వదలొద్దు. ఆవేశపడకండి, ఊరుకోండి. రండమ్మా. నన్ను వదలండి. మిస్టర్ రాజేందర్, మీరు చేసిన పనికి ముగ్గురు కనిపించకుండా పోయారు. ఒకళ్ళు హత్యకు గురయ్యారు. సార్, వాళ్ళు ముగ్గురు మాయమవడమే కాదు, బోట్లో వచ్చిన వాడు చనిపోయాడు కూడా. రాజేంద్ర గారు, ఇక మీరు మాకు ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ముందు ఆ ర్యాప్ట్ని చూద్దాం, పదండి. ఈ ర్యాప్ట్లోనే ఆ శవం దొరికిందా? ఎస్ సార్. గమనించవదయ్యా, ఈ ర్యాప్ట్ లోపల కూడా 2 తోటాలు ఉన్నాయి. ఇదిగో చూడండి. అసలు ఈ రాఫ్ట్ లో బుల్లెట్ ఎలా ఉన్నాయి? కానీ షూట్ చేసిన తను అడవిలో నుంచి కదా పారిపోయి వచ్చింది. మరైతే ఈ రాఫ్ట్ కి బుల్లెట్లు ఎలా తగులుంటాయి? మరేం లేదు దయ్యా. జాగ్రత్త. ఈ ర్యాప్ట్ లో ఇంకొకటి కూడా ఉన్నాడు, అతను కూడా బుల్లెట్ తగిలింది. అర్థమైందా? ఇద్దరి మీద. లేదంటే ఒకరినే 2 సార్లు షూట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంకొక శవం ఎక్కడుంటుంది? అరే, నా పాకెట్లో ఉందా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒకడిని షూట్ చేసి ఈ గంగా నదిలో పారేసి ఉంటారు. అరే, ఇంకా చూస్తూ నిలబడారే? నదిలో దూకి వెతకండి, ఎక్కడైనా శవం తేలుతూ ఉండొచ్చు. సార్, ఆ ముగ్గురు ఎవరెవరికి కాల్ చేశారో ఆ లిస్టు మొత్తం తీసుకొచ్చాను. మనకి పనికొచ్చే విషయం ఏమైనా ఉందా? సార్, ఆ ముగ్గురు ఒకరితో ఒకరు 7-8 సార్లు మాట్లాడుకున్నారు. అలాగైతే సార్, వాళ్ళ ముగ్గురికి బాగా పరిచయం ఉండి ఉంటుంది. అవుందయ్యా, ఒకరితో ఒకరికి బాగా పరిచయం ఉంది. వాళ్ళ ముగ్గురికి పరిచయం ఉండి కూడా వేరే వేరే హోటల్స్లో దిగారు. ఎందుకు? ఇంపాసిబుల్ సార్. వాళ్ళు వేరే వేరే చోట్ల స్టే చేసి ఉంటారు. రాఫ్టింగ్ చేయడానికి మాత్రమే కలిసి వచ్చి ఉంటారు, ఒకే రాఫ్ట్లో. తర్వాత బుల్లెట్ దెబ్బలు తినుంటారు. సార్, వీళ్ళందరూ ఉన్న హోటల్స్కి వెళ్ళాను. అక్కడున్న మేనేజర్స్ అందరినీ బాగా ప్రశ్నించాను.
ఆ మేనేజర్ అందరూ ఒకే సమాధానం ఇచ్చారు. వాళ్ళందరినీ ఏదో ఒక ప్రముఖమైన దేవాలయం గురించి అడిగారట. ప్రముఖమైన దేవాలయం గురించా? అవును సార్, ఇక్కడ ఏదో ఒక దేవాలయం ఉందట. అక్కడికి చాలా మంది వచ్చి వెళ్తుంటారట. వాళ్ళ ముగ్గురు దేవాలయంలోకి వెళ్ళారా? లేదు సార్, నాకు తెలిసినంత వరకు వాళ్ళు దేవాలయం దాకా వెళ్ళారు, కానీ లోపలికి వెళ్ళలేదు. అచ్చా, దేవాలయం వరకు వెళ్ళారు కానీ దేవాలయంలోకి వెళ్ళలేదు. అవును సార్, అటు చూడండి, అదే ఆ దేవాలయం. పవన్, నువ్వు ఎవరినో విచారించాలని చెప్పావు కదా, వెళ్ళి ఇతన్ని అడుగు. సరే సార్. త్వరగా. ఓకే. వినీత్, నిఖిల్, ఆ దుకాణాల్లోకి వెళ్ళి విచారించండి. మనం ఇక్కడ ఎంక్వైరీ చేద్దాంరా. అన్నా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు ఎక్కడైనా చూసారా? లేదు, నేను ఇతను ఎప్పుడూ చూడలేదు. లేదు సార్, ఇంతకుముందు నేను విచారించిన అతను దొరికాడు సార్. అలాగా, పద. సార్, ఇతని పేరు రామ్. ఇతనే ఆ ముగ్గురిని చూశాడు. రాము, ఈ గుడి బయట చెప్పుల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేది నువ్వే కదా, ఏమంటావు? అవును సార్. నువ్వు వాళ్ళని ఎప్పుడు చూసావో చెప్పు. వాళ్ళు ముగ్గురు వచ్చిన రోజున వాళ్ళు దర్శనానికే వచ్చారని నేను అనుకున్నాను, కానీ వాళ్ళు ముగ్గురు చెప్పులు వదలలేదు. అంటే వాళ్ళు గుడి బయటే ఉన్నారా? అవును సార్, కానీ ముగ్గురు విడివిడిగా నిలబడి ఉన్నారు సార్. ఎక్కడున్నారు? సార్ అక్కడే. చూపించు. సార్, వాళ్ళలో ఒకడు ఇక్కడ నిలబడి ఉన్నాడు సార్. ఇక్కడేనా? అవును సార్. వాడు ఎటువైపు చూస్తూ ఉన్నాడు? వాడు ఇటువైపు చూస్తూ నిలబడి ఉన్నాడు సార్. ఇటువైపా? సరే, ఆ రెండో వాడు ఇక్కడ నిలబడి ఉన్నాడు సార్. చూపించు. సార్ ఇక్కడే. ఇక్కడ? అవును సార్. ఆ ఇద్దరు ఇక్కడ నుంచి ఏం చూసుంటారబ్బా? ఏం చూసుంటారు? సార్, ఆ రెండో మనిషి కూడా ఇటువైపే చూస్తూ ఉన్నాడు సార్. ఇటువైపు చూస్తున్నాడా? సార్, ఇక్కడి నుంచి మనం ముందు నుంచున్న చోటు కనబడుతుంది. మరి మూడో వాడు ఎటు చూస్తున్నాడు? సార్, మూడో వాడు అక్కడ ఉన్నాడు సార్. సరే, చూపించు. సార్, మూడో వాడు ఇక్కడ నిలబడి ఉన్నాడు సార్, నా కొట్టు పక్కనే. ఇక్కడ నుంచి ఉన్నాడు? అవును సార్. మూడో వాడు, రెండవ వాడు, మొదటి వాడు. సరే, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసావా? సార్, ఇతన్ని నేను అప్పుడప్పుడు చూసినట్టుగా ఉన్నాను సార్. సార్, వీడు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాడు సార్. స్వాముల వేషంలో కూడా కనిపిస్తాడు. స్వాముల వేషంలోనా? అవును సార్. వాడు ఈరోజు కూడా వస్తాడా? నాకు తెలియదు సార్. సార్, అటు చూడండి సార్, మీరు వెతికేది వాడినే. ఆగో, ఆగో! నన్ను వదలండి, నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. నువ్వెందుకు ఇలా మాట్లాడతావు? నిన్ను
అరే భలే వచ్చిందా పాగడం, బయటికి రా. నేను రాను. మీరు అమాయకులు కూడా కొట్టి కొట్టి హింసిస్తారు. ఇంకా మొదలు పెట్టలేదు, నువ్వు బయటకు వస్తే మొదలు పెడతాను. రా దమ్మా. నేను రాను. నేనేం చేయలేదు. ఏం చేయలేదా? నువ్వేం చేయలేదా? రా బయటికి రా, బయటికి రారా. నువ్వేం చేయలేదా? సాధు వేషంలో దుస్తులేసు తిరుగుతున్నా, ఎందుకు అలా తిన్నావు? నాకు జీవితం అంటే విరక్తి పుట్టింది. నేను సన్యాసం తీసుకోవాలనుకున్నాను. నోర్మై, అబద్ధం చెప్తావా? జీవితం మీద విరక్తి కలిగిందట. సన్యాసి కావాలనుకుంటే ఎన్నో మంచి పనులు చేసి ఉండాలి. నీలాంటి వాళ్ళని మేమంత తేలిగ్గా వదిలిపెట్టాం. ఏ లోపలికి వెళ్ళకు, పావుంది. ఇక చాలు, కూర్చో కూర్చో, మాట్లాడకుండా కూర్చో. ఇదేంటో చెప్పు. వీళ్ళ ముగ్గురిని గుర్తుపెట్టావా? వీళ్ళు ముగ్గురు రాఫ్ట్ తీసుకున్నారు, రాఫ్టింగ్ చేయడం కోసం. వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళడానికి వచ్చింది నువ్వే. వీళ్ళెవరు? వీళ్ళు ఎవ్వరా? ఏ దయా, ఏం నువ్వు చేసిన పని? అసలు వీణేం చేశావు? పాపం గతమంతా మర్చిపోయాడు. సార్ నేను ఇంకా ఏం చేయలేదు సార్, ఇకపైన మొదలు పెడదాం అనుకున్నాను. సార్ మీరేమనుకోకుండా 5 నిమిషాలు బయటికి వెళ్ళండి. బ్రేక్ తీసుకొని మీరు లోపలికి వచ్చిన తర్వాత వీడికి ఆల్రెడీ మొత్తం గుర్తొచ్చేస్తుంది. ఏంటి, నువ్వు మళ్ళీ వీడిని కొడతావా? సార్ మీరు నన్ను చూసి ఈ క్వశ్చన్ అడుగుతారా ఏంటి సార్? నా ప్రయత్నం నేను చేస్తాను కదా. దయో, వాడు చచ్చిపోతాడు. సార్ మీకు బీపీ ఎక్కువ ఎలా ఉంది, నేను చూసుకుంటాను సార్. సార్ ఈలోగా మనం వెళ్ళి టీ తాగేసొద్దాం. అచ్చా, రండి సార్. గుర్తొచ్చింది. సార్ సార్ మీరు బయటకు వెళ్ళకండి. వీళ్ళు ఇప్పటికే నన్ను బాగా చెతగొట్టారు. అయితే చెప్పు చెప్పు. సార్ నేను చాలా రోజులుగా డ్రగ్స్ తీసుకోవడం లేదు. నా కాళ్ళు చేతులు వణికాయి. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి తను చెప్పినట్టు చేయమన్నాడు. అలా చేస్తే డ్రగ్స్ ఇస్తానన్నాడు. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురిని రాఫ్ట్లో కూర్చోబెట్టి పంపించేమన్నాడు. నన్ను రావద్దన్నాడు. అలాగే చేశాను. ఆ ముగ్గురిని రాఫ్ట్లో కూర్చోబెట్టి పంపించాను. వాళ్ళు కూడా గంగానదిలోకి వెళ్ళారు. బోట్ ఆపండి, దిగి రండి. రండి. పదండి. అరే పద. మా మాట వినండి. ఏం మాట్లాడుకుంటున్నాం? నడవండి. ఇదిగో నీ డబ్బు. దీని గురించి నువ్వెక్కడా నోరు తెరవకూడదు. తప్పకుండా. ఖచ్చితంగా. వేరేదైనా పని ఉంటే చెప్పండి. ఎంతమంది తీసుకొస్తాను. నీతో ఆ పని చేయమని చెప్పింది ఎవరు? నాకు తెలీదు. చెప్పు. నాకు డబ్బిచ్చాడు. నేను అక్కడి నుంచి వచ్చేసాను. తర్వాత ఆ ముగ్గురికి ఏమైందో నాకు తెలీదు. ఏంటి తెలీదా? బయటికి రా, బయటికి రా. చెప్పేది నీకే, బయటికి రా. ఆ పని చేయమన్న వాళ్ళ గురించి చెప్పు. వాళ్ళ పేర్లు, అడ్రస్లు వెంటనే చెప్పు. తెలీదు. ఇలా చూడు, మాకు రాఫ్ట్ నడిపేవాడి శవం దొరికింది. తను చనిపోయాడా? అవును, అతను చనిపోయాడు. ఒక్క విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఆ ముగ్గురులో ఎవరి ప్రాణానికైనా ఏమైనా అపాయం జరిగిందో అప్పుడు నాకంటే దుర్మార్గుడు నువ్వెక్కడా చూడవు. ఐఎమ్ సారీ సార్, తప్పైపోయింది. డ్రగ్స్ వల్ల నేను నాశనం అయిపోయాను సార్. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. చెప్పు, అడవిలో ఏ దిక్కున ఆ ఇద్దరు దాక్కున్నారో చెప్పు. త్వరగా చెప్పు.
వంటొండుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడే ఉండుండాలి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.